రిలేటెడ్గా చూసుకుంటే చాలా సెక్యూర్డ్ జాబ్ ఉంటుంది సార్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ బీటెక్. బట్ పిఎస్సిలో మీరు జాయిన్ అయిన వెంటనే మీకు 12 lakh per annum ఉంటుంది. అది కాకుండా మనకి చాలా ఇమ్యూనిటీస్ కూడా ఉంటాయి. రెండోది ఏంటంటే మోస్ట్ సెక్యూర్డ్ జాబ్. అప్పుడు మీకు ఏదైనా రావచ్చు, ఏఐకి సంబంధించిన రావచ్చు, రెసిషన్ రావచ్చు, ఏదైనా జరగచ్చు, వార్స్ కూడా జరగచ్చు. కానీ ఐ థింక్ కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ యూ ఏ కార్ అండ్ యూ కేమ్ బై ద వెహికల్, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అన్నీ మనకి ఏంటంటే నుంచి చదివింది ఒక నార్మల్ హై స్కూల్లో, అంటే గవర్నమెంట్ హై స్కూల్లోనే ఫ్రీగా చదువుకున్నాను. ఓకే. ఇంజనీరింగ్ కూడా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ చెప్పడం కన్నా, నాకు శంకర్ సార్ మా కాలేజ్కి వచ్చి నేను చాలా మీడియోకోర్గా ఆలోచించేవాడిని. మనకి ఒక చిన్న జాబ్ వస్తే చాలు, లేకపోతే నేను ఇంతే అన్న ఒక సెల్ఫ్. సో ప్రౌడ్లీ సే ఆల్ బికాస్ లైక్ మై ఎంటైర్ ఫ్యామిలీ అప్గ్రేడ్ అయింది సార్. ఐ కెన్ సే మా జనరేషన్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ డూయింగ్ జాబ్. నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ ద వన్ హూ ఈస్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్ సార్, పిఎస్యూ. సో దాని తర్వాత మా ఎంటైర్ విలేజ్లో నన్ను చూసి చాలామంది, అసలు అప్పటి వరకు మా సీనియర్స్ అందరూ ఎంత చదివానో వాళ్ళకి జాబ్ రాకపోయేసరికి చదువు అంటే వేస్ట్, అనవసరం, ఎందుకు అంత ఇన్వెస్ట్ చేసి చదివించడం, దాని తర్వాత ఏ జాబులు రావు మనకి అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. సడన్గా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం, దట్టు చాలా మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చేసరికి మా ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే సార్, చదువు వాల్యూ తెలుసుకున్నారు వాళ్ళందరూ. అంటే ఈ ఒక్క గేట్ ఎగ్జామే దీన్ని చేంజ్ చేసిందని చెప్పారు. అంటే చాలా ఆల్రెడీ రెగ్యులర్ అండ్ రిపీటెడ్ నేచర్ ఉంటుంది సార్ వర్క్స్ అనేది. ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్ కోరుకుంటారో, నాకు చాలా వరకు ఎక్కువ కొత్త ఛాలెంజెస్ తీసుకోవాలి. సో డైలీ బేసిస్లో ఏంటంటే మన సర్వైవల్ అసలు మీరు ఎంత క్రియేటివ్గా ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలరు అనేది ఉండదు సార్ ఎక్కువ పిఎస్సిస్లో. ఎందుకంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి వచ్చిన సేమ్ ప్రాసెస్ వీల్ ఫాలో. సో చాలా వరకు రిపీటివ్గా ఉంటుంది, రెగ్యులర్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే క్రియేటివ్ జాబ్స్ కోరుకుంటారో